శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనిమాలా ఛానల్. ఈరోజు ఈ వీడియోలో జూన్ 10, 2021 సూర్యగ్రహణం ఉందా లేదా, ఉంటే ఏ సమయం నుండి ఏ సమయం వరకు ఉంది, ఏ దేశాల్లో కనబడుతుంది, ఎవరి మీద ప్రభావం చూపిస్తుంది, అదేవిధంగా ఏ రాసుల వారికి అద్భుతంగా ఉంటుంది, ఏ రాసుల వారికి మధ్యస్థంగా ఉంటుంది, ఏ రాసుల వారికి ఆధమంగా అంటే కష్టాలను ఇస్తుంది, అదేవిధంగా సింపుల్ రెమెడీస్ ఏమిటి, ఇవన్నీ కూడా మనము ఈ వీడియో చూడబోతున్నామండి. వీడియో చివరిదాకా చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీరు కనుక విఎంకే ఆస్ట్రోనిమాలా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సూర్యగ్రహణం జూన్ 10, 2021 రోజున రవి, చంద్ర, బుధ, రాహు గ్రహాలు వృషభ రాశిలో స్థితి పొంది ఉన్నాయండి. బుధుడు వక్రీకరించి ఉన్నాడు. రాహుగ్రస్త సూర్యగ్రహణం. సహజంగా గ్రహణాలు, సూర్యగ్రహణాలు అనేటివి అమావాస్య రోజున వస్తాయి, చంద్రగ్రహణాలు అనేటివి పౌర్ణమి రోజున ఏర్పడుతూ ఉంటాయండి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చండి, చంద్రుడు ఉచ్చస్థితిలో ఉన్నారు కదా వృషభ రాశిలో, మరి ఎందుకు నెగిటివ్ ఎనర్జీ అనేది మనకు కనబడుతుంది అన్నప్పుడు, చంద్రుడు, రవి, బుధ గ్రహాలు మృగశిర నక్షత్రం మీద ఉన్నాయండి, 1వ పాదం మీద. మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడు. ఆ కుజుడు కర్కాటక రాశిలో బలహీన స్థానంలో ఉన్నారు, ఉండి వక్రీకరించినటువంటి శని భగవానుడి చేత చూడబడుతున్నారు. మరి వీకే కదా. మరి రాహు వచ్చి చంద్ర నక్షత్రం మీద, రోహిణి నక్షత్రం 2వ పాదం మీద ఉన్నారు. అసలు ఈ గ్రహణం ఎప్పుడు అన్నప్పుడు ప్లవనామ సంవత్సర వైశాఖ బహుళ అమావాస్య రోజున గురువారం రోజున ఏర్పడుతుందండి. మరి ఇండియాలో కనపడుతుందా, ప్రభావం ఉందా అంటే భారతదేశానికి కనపడదు, ఎలాంటి ప్రభావం ఉండదు. కాకపోతే ఏ దేశాలలో కనపడుతుంది, ఎక్కడ ఏ దేశాల వారి మీద ప్రభావం చూపిస్తున్నప్పుడు నార్త్ అమెరికా, ఉత్తర అమెరికా, ఆసియాలోని కొన్ని దేశాలు, జపాన్, చైనాలోని కొన్ని ప్రాంతాలు, అదేవిధంగా జపాన్, ఆసియా, కెనడా, గ్రీన్లాండ్ మరియు రష్యాలలో కొన్ని ప్రాంతాల్లో, అంటే ఈ కంకణాకార సూర్యగ్రహణం అనేది కెనడా, గ్రీన్లాండ్, రష్యాలో. అంటే కంకణాకారం అన్నప్పుడు పార్షియల్ అండి, ఒక రింగు లో మనం కొంత షైనింగ్ ఉండి మిగతా అంత మామూలుగా కవర్ అయినట్టుగా ఉంటుంది, కాబట్టి దాన్ని పార్షియల్ సూర్యగ్రహణము అంటూ ఉంటాము. అదేవిధంగా యూరోప్లోని కొన్ని దేశాలు. గ్రహణం ఏ సమయం నుండి ఏ సమయం వరకు ఉందంటే, భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:42 నుండి మొదలైతే స్పర్శకాలం అది. మధ్యకాలం వచ్చి మధ్యాహ్నం 4:11, అంత్యకాలం వచ్చి 5:03 నుండి మొదలు పెడితే 6:41 త్యజించడం, అంటే పూర్తిగా కంప్లీట్ కావడం అండి. సో 1:42 మొదలైతే మధ్యకాలం 4:11, 5:03 గ్రహణం విడవడం మొదలైతే పూర్తిగా వదిలివేయడం అనేది 6:41. సో ఇది మరి ఇండియాలో లేదు కదా అన్నప్పుడు ఇండియాలో లేదండి. కాకపోతే ఈ రాశుల, వివిధ రాశుల మీద ప్రభావం ఎలా ఉంటుంది అన్నప్పుడు, ముఖ్యంగా ఇక్కడ రవి గ్రహం, చంద్రుడు ఉచ్చస్థితిలో ఉన్నా కూడా చంద్రుడి నుండి ఎనర్జీ అనేది రవి తీసుకుంటే, రవి యొక్క ఎనర్జీ రాహు తీసేసుకుంటాడండి. మరి ఎలాంటి మార్పులు ఉంటాయంటే, సహజంగా రాజకీయంగా మార్పులు, రాజకీయ నాయకుల మీద ప్రభావం, అదేవిధంగా వైటాలిటీ, ఇమ్యూనిటీ, అంటే శారీరకమైన సమస్యలు, అనారోగ్య సమస్యలు, అంటే శారీరకంలో శక్తి నశించడం, ఆరోగ్య సమస్యలు, వాటి మీద బాగా ప్రభావితం చూపిస్తుంది. ముఖ్యంగా రాజకీయ నాయకుల మీద, ఎవరైతే జాతకంలో గ్రహ దశలు, అంతదశలు బాగా లేవో, 6, 8, 12 స్థానాలు, ఆయు స్థానాలు అయినటువంటి 3, 8 ఈ దశలు నడుస్తున్నాయో, 2, 7 దశలు నడుస్తున్నాయో, అదేవిధంగా కేతు దశ, ఇలాంటి వాటి దశలు చదువుతున్న వారికి కాస్త ఇబ్బంది కాలం అని చెప్పవచ్చు. అదేవిధంగా దశలు తీసుకున్నప్పుడు ఇది రాహుగ్రస్త సూర్యగ్రహణం కాబట్టి ఇక్కడ ముఖ్యంగా బుధుడు కూడా వక్రీకరించబడి ఉన్నాడండి. ఎవరికైతే జాతకంలో రవి మరియు బుధుడు మరియు రాహు దశ, రవి, బుధ, రాహు దశలు జరుగుతూ ఉన్నాయో, ఆ రవి మరియు బుధులు వారికి శుభులు కారో అశుభులో, అలాంటి వారికి ఇబ్బంది పెడుతుంది. అదేవిధంగా రాహు దశ, అంతదశ, ఈ రాహు కనుక దుష్ట స్థానంలో ఉండి యోగ కార్యక్రమం అంటే ఉపయోగంగా లేకపోతే కనుక దుష్ట స్థానంలో ఉంటే అలాంటి వారికి కూడా ప్రభావం చూపిస్తుంది. మరి మేషరాశి వారికి ఎలా ఉండబోతుందంటే, మేషరాశి వారికి 2వ స్థానంలో ఈ గ్రహణం ఏర్పడబోతుంది. ముఖ్యంగా ఈ గ్రహణం ఎఫెక్ట్ అనేది 3 నుంచి 6 నెలల వరకు ఉంటుందండి. మళ్ళీ ఎప్పుడైతే కనుక చంద్రగ్రహణం నవంబర్లో ఉందో అప్పటి వరకు ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ డెవలప్మెంట్ బాగా ఉంటుంది, వర్రీ కావాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనా అది గోచార ప్రకారం. దాంతోపాటుగా గ్రహణాలు అనేది మీ జాతకంలో బలం బాగా ఉండి, దశలు బాగా ఉంటే మాత్రం అంత ఎఫెక్ట్ చూపించవండి. మేషరాశి వారికి 2వ స్థానంలో ఇది ఏర్పడబోతుంది గ్రహణం. కాబట్టి కొంచెం ఆర్థిక విషయాల్లో, ధన సంబంధించిన విషయాల్లో, కుటుంబ విషయాల్లో కాస్త మార్పులు చేర్పులు రాబోతున్నాయి.
అదేవిధంగా మీ ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా చూసుకోవడం అనేది ఉత్తమం అండి. వృషభ రాశి వారికి జన్మ రాశిలో ఏర్పడుతుంది. ముఖ్యంగా బుధ శుక్ర గ్రహాల యొక్క పరివర్తన యోగంలో ఉన్నారు. ఇక్కడ వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి మరియు 6వ అధిపతి ద్వితీయ స్థానంలో ఉన్నారు. బుధుడి యొక్క పరివర్తనతో బుధుడు వక్రీకరించి ఉన్నాడు. బుధుడు ద్వితీయ ఆహారం, ఫుడ్, డైట్. కాబట్టి ఆరోగ్య విషయంలో లగ్నము మరియు రాశి అన్నప్పుడు సహజంగా మీ మానసిక శారీరక విషయాల్లో చాలా మార్పులు ఉంటాయి. కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి. మీరు తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి. అదేవిధంగా మీ మాట తీరులో జాగ్రత్త వహించండి. ముఖ్యంగా 6వ స్థానం అంటే శత్రువు రోగ బాధ కాబట్టి రవి వీక్ అయ్యారు కాబట్టి రాహు వల్ల రవి ఆరోగ్యానికి కారకుడు సూర్యుడు కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి, మార్పులు వస్తాయి. అదేవిధంగా మిథున రాశి వారికి వ్యయ స్థానంలో ఈ గ్రహణం అనేది ఫామ్ అవుతుందండి. కొంత ఇక్కడ అనారోగ్య విషయం, ధనం ఖర్చు విషయం, ఇలాంటి వాటి విషయంలో కొంత ప్రభావం చూపిస్తుంది. తప్పకుండా 12వ స్థానంలో వ్యయ స్థానంలో వీరికి బుధ శుక్ర పరివర్తన యోగంలో ఉండి కూడా ఇక్కడ బుధుడు రాశి మరియు చతుర్థాదికి ఆధిపత్యం వహించారు. వారు వ్యయంలో ఉండి శుక్రుడితో పరివర్తన చెందారు కాబట్టి కాస్త బాగున్నా కూడా ఆరోగ్యపరంగా ధనపరంగా కొంత చిక్కులు అనేవి కనబడుతున్నాయి. తదనంతరం కర్కాటక రాశి వారికి లాభస్థానంలో రాహుగ్రస్త సూర్యగ్రహణం ఏర్పడుతుంది. కర్కాటక రాశి వారికి శుభవార్తలేనండి. కొత్త మిత్రులు, కొత్త పరిచయాలు, విదేశీ సంబంధం, విదేశాలకు సంబంధించిన క్లయింట్స్ రావడం, ఎవరైనా సాఫ్ట్వేర్ నెట్వర్క్ ఇలాంటి వాళ్ళల్లో ఉన్నవారికి మీ మిత్రుల యొక్క సర్కిల్లో యు ఆర్ ద ఇనిషియేషన్ ఫర్ దెమ్, అంటే మీరే వారికి ఆదర్శంగా ఉండడానికి ఒక కాలం అండి, 3 నుంచి 6 నెలల కాలం. కాబట్టి నెట్వర్క్ బాగుంటుంది, కొత్త మిత్రులు సంపాదించుకుంటారు, వారి వల్ల లాభం ఉంటుంది. సంతోషకరమైన కాలం కర్కాటక రాశి వారికి. తదనంతరం సింహరాశి వారికి 10వ స్థానంలో రాహుగ్రస్త సూర్యగ్రహణం. ఇక్కడ వీరికి సింహరాశి వారికి 10వ స్థానంలో ఉంటుంది. బుధ శుక్ర యొక్క పరివర్తన యోగంలో కూడా ఉన్నారు వీరికి ముఖ్యంగా ఉద్యోగంలో మార్పులు చేర్పులు, కొత్తదనం స్టార్ట్ అవుతుంది. కొత్త వ్యవహారాలు, కొత్త ఉద్యోగాల్లో మార్పు రాబోతుంది. అది శుభంగానే ఉంటుందండి. మీ ఉద్యోగంలో పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు. కానీ మీ వృత్తి విషయంలో కానీ, మీ ఆలోచనలో, మీ వ్యవహార ధోరణిలో ఇతరులను డోంట్ ఎంటర్టైన్ ఎనీ అదర్స్ అండి. చక్కగా దూచుకెళ్ళండి, మంచి శుభ ఫలితాలే ఉంటాయి. తదనంతరం కన్యారాశి వారికి 9వ స్థానంలో రాహుగ్రస్త సూర్యగ్రహణం. ఇక్కడ రవి వ్యయాధిపతి, బుధుడు రాశి మరియు దశమాధిపతి శుక్రుడితో పరివర్తన యోగంలో ఉన్నారు. మీ ఫాదర్కి సంబంధించినటువంటి విషయాల్లో మార్పులు వస్తాయి. మీ ఫాదర్కు చిన్న సమస్యలు కూడా కొంచెం కనబడే అవకాశం ఉంది. వరి కావద్దు. మీ జాతకంలో కనుక 9వ స్థానం బలంగా ఉంటే అంత మార్పు చూపించదు. అదేవిధంగా విదేశీ విద్య కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో నవంబర్ నుంచి ఎక్సలెంట్గా ఉంటుందండి. ఎందుకంటే గ్రహణం అనేది 3 నుంచి 6 మాసాల వరకు ప్రభావం ఉంటుంది. అదేవిధంగా మీరు విదేశీ విద్య కోసం, ఉన్నత విద్య కోసం, మాస్టర్ డిగ్రీ కోసం చేస్తున్న ప్రయత్నాల వల్ల లాంగ్ స్టాండర్లో మంచి ఎఫర్ట్స్ వస్తాయి. బుధుడు విద్యకు కారకుడు, ఒకరి గురించి లేట్ అయినా కూడా డ్యామ్ షూర్గా ఫలితాలు ఉంటాయండి. అదేవిధంగా తదనంతరం తులారాశి వారికి 8వ స్థానంలో రాహుగ్రస్త సూర్యగ్రహణం జరుగుతుంది విత్ శుక్ర యొక్క పరివర్తన యోగంతో. వీరికి ముఖ్యంగా ఆయుస్థానము, అదేవిధంగా చెప్పుకోలేని కొన్ని బాధలు, ముఖ్యంగా ఏంటంటే మీరు పెద్దవారు మరియు మీ జీవిత భాగస్వామి చెప్పిన మాటలు, వారి యొక్క సలహాలు తీసుకుంటే బాగుంటుందండి. ఇక్కడ రాశ్యాధిపతి నుండి శుక్రుడు 9వ స్థానంలో ఉన్నారు. 9వ స్థానాధిపతి బుధుడు 8వ స్థానంలో ఉన్నారు కాబట్టి పరివర్తన యోగంలో ఉన్నారు. కాబట్టి కొంత ఆలోచన పరంగా చేయాల్సిన నిర్ణయాలు ఎంతైనా ముఖ్యం, వాటికి ప్రాముఖ్యత వహిస్తాయి. కాకుండా తులారాశి వారికి అష్టమాధిపతి శుక్రుడు అష్టమాధిపతి చేత అయినటువంటి బుధుడి చేత పరివర్తన యోగంలో ఉండి రాహు రవి బలహీనులు అయ్యారు కాబట్టి కొంత జాగ్రత్త పడాలండి. అష్టమ రాహు భయాందోళన గురించడం జరుగుతుంది, తెలియని మానసిక ఆందోళన. తదనంతరం వృశ్చిక రాశి వారికి 7వ స్థానంలో రాహుగ్రస్త సూర్యగ్రహణం. వృత్తిలో మార్పులు, కొత్త టార్గెట్స్, కొత్త అచీవ్మెంట్స్ కోసం మీరు ఏదైనా జాబ్ మాడదామా అని అనుకునే విధంగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో కొంచెం హార్డ్ వర్క్ ఎక్కువగా చేయటం, అదేవిధంగా దాని ద్వారా కొంత సమయానికి భుజించకపోవడం, సడన్గా కొన్ని అనుకోని మార్పులు చేర్పు రావడం, ఎదుటివారి యొక్క మీ జీవిత భాగస్వామి, అదేవిధంగా మీ వ్యాపార భాగస్వామి యొక్క మాటలు వింటే మాత్రం రాబోయే రోజులు అద్భుతంగా ఉంటాయండి. తదనంతరం ధనుసు రాశి వారికి 6వ స్థానంలో రాహుగ్రస్త సూర్యగ్రహణం బాగుంటుంది. గురుడు 3య స్థానంలో ఉన్నారు. ఇక్కడ రవి రాహు బుధ విత్ శుక్ర పరివర్తనలో ఉన్నారు. కాబట్టి మీరు కూడా ధనుసు రాశి వారు కూడా డెవలప్మెంట్ అనేది సర్వీస్ విషయంలో బాగుంటుంది. కాకపోతే ఇక్కడ పరివర్తన యోగం అనేది బుధ శుక్ల పరివర్తన యోగం ఉంది కాబట్టి జీవిత భాగస్వామి ఎదుటి వారి విషయాల్లో వారు చెప్పింది వింటూ కనుక ఉంటే మంచి ఫలితాలే ఉంటాయండి. తదనంతరం మకర రాశి వారికి 5వ స్థానంలో రాహుగ్రస్త సూర్యగ్రహణం. ఇక్కడ ఎడ్యుకేషన్ విషయంలో
మీరు ఇప్పుడు పెట్టే ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో నవంబర్ కాలం వరకు మంచి ఫలితాలను ఇస్తాయి. విదేశీ విద్య, అదేవిధంగా క్రియేటివిటీ, ఈ నెట్వర్క్ మీడియా ఇలాంటి వాటిలో పనిచేసుకోవడానికి మంచి అవకాశాలు ఉంటాయండి. కాకపోతే రొమాన్స్ విషయంలో లవ్ అఫైర్ ఇలాంటి విషయాల్లో కొంచెం మార్పులు రాబోతున్నాయండి. ముఖ్యంగా సంతాన విషయంలో చిన్న చిన్న ఆందోళన కలిగించే అవకాశం కనబడుతుంది మకర రాశి వారికి. ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా జాగ్రత్తలో ఎక్స్పర్ట్స్ సలహాలు తీసుకోవాలండి. తదనంతరం కుంభరాశి వారికి చతుర్థ స్థానంలో 4వ స్థానంలో జరగబోతుంది. కుటుంబ సంతోషంలో కాస్త ఒడిదుడుకులు, అదేవిధంగా వృత్తిలో మార్పులు ఇలాంటివి జరగబోతున్నాయి కుంభరాశి వారికి. ఏది ఏమైనా కూడా ఉద్యోగంలో మార్పులు చేర్పులు, అదేవిధంగా ఇక్కడ కుంభరాశి వారికి సప్తమాధిపతి అయినటువంటి రవి చతుర్థంలో ఉండి రాహుతో గ్రహణంలో ఉన్నారు కాబట్టి జీవిత భాగస్వామ్య విషయంలో చిన్న చిన్నపాటి ఇబ్బందులు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అనుకోని సంఘటనలు జరిగే అవకాశం అయితే కనబడుతుంది. తదనంతరం మీనరాశి వారికి తృతీయ స్థానంలో రాహుగ్రస్త సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇక్కడ మీనరాశి వారికి 6వ అధిపతి 3లో ఉన్నారు రాహుతోటి, అదేవిధంగా చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడితో కలిసి ఉండడం, బుధ శుక్ల పరివర్తన యుగంలో ఉన్నారు. అద్భుతంగా ఉంటుందండి, వీరికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాకపోతే వ్యాపారంలో ఎదుటివారి విషయంలో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి. అది నెగిటివ్గా అనిపించిన ప్రారంభంలో, తదనంతరం మీరు కొత్త వ్యాపారాలు, కొత్త వ్యాపకాలు, కొత్త ప్రాజెక్టులు, కొత్త అసైన్మెంట్ చేస్తారు. డెవలప్మెంట్కి దిస్ ఇస్ ద రైట్ టైం. డెఫినెట్గా మంచి జరుగుతుందండి. ఏది ఏమైనా కూడా మరి ఏ రాశిలో వారికి బాగుంటుంది అని బ్రీఫ్గా మొత్తంగా చర్చించి చూసుకుంటే కనుక ఏ రాశిలో వారికి అద్భుతంగా ఉంటుంది, ఎవరికి యావరేజ్గా ఉంటుంది, ఎవరికి అధమంగా బాగుండదు అన్నప్పుడు ముఖ్యంగా కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి, ధనుస్సు రాశి వారికి మరియు మీన రాశి వారికి పాజిటివ్గా ఉంది. మంచి శుభ ఫలితాలు ఈ గ్రహణం వల్ల, సూర్యగ్రహణం వల్ల. మరి యావరేజ్గా ఎవరికి ఉందయా అంటే కనుక మరి ఈ మేషరాశి వారికి, వృశ్చిక రాశి వారికి, మకర రాశి వారికి మరియు కన్యా రాశి వారికి యావరేజ్ ఫలితాలండి. అధమ ఫలితాలు లేకుండా నెగిటివ్ ఫలితాలు ఎవరికంటే ముఖ్యంగా వృషభ రాశి వారికి, మిథున రాశి వారికి, తులా రాశి వారికి మరియు కుంభరాశి వారికి అంత ఫలితాలు అంత అద్భుతంగా కనబడట్లేదు. ఒకవేళ మీ జాతకంలో కనుక మంచి దశలు జరుగుతూ ఉంటే మాత్రం ఈ ఫలితాలు కొద్దిగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అల్టిమేట్గా మళ్ళీ ఈ గ్రహణాలు, గోచారాలు కొంతవరకు ప్రభావం చూపిస్తాయి. ఏదేమైనా మీ జాతకంలో జరిగేటువంటి గ్రహబలాలు, దశాదశలను బట్టే జీవితం అనేది ఉంటుందండి. వరికి కావాల్సిన అవసరం లేదు. మరి రెమెడీస్ ఏంటయ్యా అన్నప్పుడు ఆదిత్య హృదయం పఠనం చేయటం, దుర్గామాత ఆరాధన చేయటం, అదేవిధంగా గోధుమలు దానం చేయటం, ముఖ్యంగా అంతకన్నా ముఖ్యంగా మానసికమైన శారీరకమైన ఆందోళనకు గురి కాకుండా మెడిటేషన్, ప్రాణాయామం అనేది యోగా, మెడిటేషన్ లాంటివి చేయడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ఈజీగా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. సో ఇదే అండి మనకు రాహుగ్రస్త సూర్యగ్రహణం జూన్ 10వ తారీఖు 2021 రోజున వివిధ రాశుల వారికి జరగబోయే శుభాశుభ ఫలితాలు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఉపయోగపడుతుంది అనిపిస్తే కనుక 10 మందికి షేర్ చేయండి. విఎంకే ఆస్ట్రోనమీ వాళ్ళ ఛానల్ని మొదటిసారిగా వీక్షిస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.